రష్యాతో యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహా ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాధినేతలు, నాటో అధినేత రుట్టే సైతం భేటీకి హాజరయ్యారు. తొలుత జెలెన్స్కీతో ఓవల్ ఆఫీసులో సమావేశమైన ట్రంప్ రష్యాతో శాంతి ఒప్పందం దిశగా పురోగతి ఉన్నట్లు తెలిపారు. జెలెన్స్కీ, పుతిన్ సైతం యుద్ధాన్ని ముగించేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి దీర్ఘకాలం ఉండేలా చర్యలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్కు ఐరోపా ఇచ్చే భద్రతా హామీలకు యుఎస్ మద్దతిస్తుందని, నాటో లాంటి భద్రతా ఏర్పాటు ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు ఐరోపా నేతలతో చర్చిస్తామని చెప్పారు. జెలెన్స్కీ కూడా భూభాగ రాయితీలకు అంగీకరించారని ట్రంప్ సూచించారు. The war is going to end. When it ends, I can't tell you, but the war is going to end, and this gentleman wants it to end, and Vladimir Putin wants it to end. I think the whole world is tired of it, and we're going to get it ended. ఉక్రెయిన్కు ట్రంప్ భద్రతా హామీల్ని ఇస్తాను అనడం మంచి పురోగతి అని నాటో చీఫ్ రుట్టే అభివర్ణించారు. తాను, పుతిన్, జెలెన్స్కీ త్రైపాక్షిక చర్చ జరుపుతామని, ఇది యుద్ధాన్ని ముగించేందుకు మొదటి కీలక అడుగని ట్రంప్ పేర్కొన్నారు.